రైట్. నమస్తే. వెల్కమ్ టు ఏపీ 23. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనాత్మకమైనటువంటి చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ఆ చర్చకి అసలు మిగింపు ఉండదు అనేదైతే మాకైతే డే 1 అర్థమైంది. ఎందుకంటే అది ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక అంశం అయితే దానికి ఎవరో ఒకళ్ళు, ఇటు మీడియానో, సమాజము, లేదంటే అటు న్యాయస్థానంలో ఎవరో ఒకరు న్యాయం చేసేదానికి ఉంటుంది. అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతానికి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక పర్సనల్ ఇష్యూని అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తలనొప్పిగా మార్చాలని ఒక మహిళ చేసినటువంటి అత్యుత్సాహంతో కూడినటువంటి ఒక విష ప్రయత్నం. సరే, ఆ ప్రయత్నానికి ముగింపు ఎక్కడ, న్యాయం ఎలాగా అనేదాన్ని థింక్ చేస్తే గతంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం, దాని ద్వారా వరుసనే ఒక 2-3 రోజులు విపరీతమైనటువంటి లైవ్లు, డిబేట్లు, వ్యవహారాలు, చర్చలు, బాధితురాలని కొంతమంది, మాయలేడని కొంతమంది, ఇలా డిఫరెంట్గా ఎవరికి తోసినటువంటి వాళ్ళు కొన్ని వీడియోల ద్వారా. సో వాస్తవానికి ఏంటంటే అదొక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్తో నడిచినటువంటి ఒక వ్యవహారం. సాధారణంగా అతను ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఫస్ట్ ఇంకేంటంటే అతను ఒక సాధారణ మగాడు, ఏదో ఒక మహిళ ఉచ్చులోనో ట్రాప్లోనో పడ్డాడు. సో ఆ మహిళని, అతనికి మ్యారేజ్ కాలేదు, ఆ మహిళక భర్తతో దూరంగా ఉంటుంది. ఆల్రెడీ విడాకుల ప్రపోజల్తో ఉంది. భర్త మీద ఆల్రెడీ 498 కేసులు కూడా పెట్టి ఉంచింది. గతంలో కూడా కొన్ని వివాహేతర సంబంధాలని మెయింటైన్ చేసింది. కొంతమంది యువకుల్ని ప్రేమ పేరుతో ఆవిడ వలలో వేసుకుంది. ఇవన్నీ కూడా కొన్ని అంశాలు చర్చకు వచ్చిన తర్వాత ఈవిడేదో కొంచెం వ్యవహారం అంతా కూడా కొంచెం భిన్నంగానే ఉంది. ఈవిడ ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ట్రాప్ చేసింది అనేది అర్థమైంది. అంటే ఫస్ట్ ఆవిడ పెట్టిన మెసేజ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే చాట్ చేసినటువంటి అంశం, ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు, కొన్నిటికి ఆన్సర్ చేయలేకపోవడం విధానాన్ని, అంటే ఆన్సర్ చేయకపోవటము అంటే ఆన్సర్ చేయలేకపోవడానికి గల కారణాలు అక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. అంటే ఆన్సర్ చేయలేనటువంటి అంశాలు ఆవిడ ముందుంచినప్పుడు ఆవిడ ఆన్సర్ చేయలేకపోయింది. ఎందుకు ఆన్సర్ చేయలేకపోయింది అంటే ఆవిడ ఇదొక హనీ ట్రాప్ అనే దాని మీద, లేదంటే ఆవిడ ఒక అక్రమ సంబంధం కలిగి ఉంది అనేది అక్కడ నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఆవిడ ఇష్టపూర్వకంగానే అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆవిడ చెప్పేటువంటి 5వ అబార్షన్లు, లేదంటే కనుక ఆవిడ్ని కారులో బలవంతంగా ఆమె పైన అత్యాచారం చేయడాలు, ఇలాంటివన్నీ కూడా ఆవిడ చెప్తున్నట్టు కూడా కట్టుకథల్లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆవిడ బయటకు వస్తున్నటువంటి వీడియోల సారాంశం కావచ్చు, ఆవిడ ఆడియో టేపుల సారాంశం కావచ్చు, ఆవిడ మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం అంటే కొంచెం దగ్గరగా వాచ్ చేస్తే, కొంచెం క్లోజ్గా వాచ్ చేస్తే దానికి కొన్ని అర్థం అవుతుంటాయి. అంటే మన మైండ్ సెట్ కొంత తీసుకుంటూ ఉంటుంది. మన 6th సెన్స్ అంటాం కదా, 6th సెన్స్ కొంత దాని మీద థింక్ చేస్తే ఆ మహిళ ఎక్కడో ఏదో అబద్ధాలు చెప్పి ఇంకేదో ఆవిడ ఇంటెన్షన్తో ఉంది అనేది అర్థం అవుతుంది. ఆ తర్వాత ఆవిడ ఇతర వ్యక్తులతో మాట్లాడాలు, ఎమ్మెల్యే గురించి ఆవిడ సంభాషించేటువంటి విధాలు, అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు రావటం, ఆ చాటింగ్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్గా ఏమైందంటే ఎమ్మెల్యేని ఆవిడ ట్రాప్ చేసింది అనేది. ఎందుకంటే ఫస్ట్ మెసేజ్ తనే పెట్టానంది. సో ఏ ఇంటెన్షన్తో పెట్టానంటే కంగ్రాచులేట్ చేయడానికి పెట్టాను అంది. మరి అంతకుముందు ఏదైనా ఎమ్మెల్యేలకు పెట్టిందా లేదో అనేది తెలియాలి. సో కంగ్రాచులేట్ చేయడానికి పెట్టాను అంది. ఆ తర్వాత ఆయనే ఫేస్బుక్లో మెసెంజర్లోనే ఎక్కడో టచ్లోకి వచ్చి ఒక 2 అవర్స్ మాట్లాడాడు, చాటింగ్ చేశారు అంది. 2 అవర్స్ చాటింగ్ ఈవిడెందుకు చేసింది? సో అవన్నీ ఆవిడ ఎందుకు చేసింది ఏంటి అనే దాని మీద ఆవిడకి తెలుసు, ఆవిడ ఇంటెన్షన్ ఏంటి తెలుసు.
ఆమె ట్రాప్ చేసిందనే అంశాలు కూడా స్పష్టమవుతున్నాయి. సో ఆ స్పష్టమవుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా అంటే మీడియా సమావేశం పెట్టడం, మీడియా సమావేశంలో సదరు జర్నలిస్టులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాటవేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుంది, ఉద్దేశపూర్వకంగానే ఆవిడ చేస్తూ ఉంది. సో అంటే ఒక ఎమ్మెల్యేని ఆవిడ ట్రాప్ చేసింది. ఎమ్మెల్యే ఆవిడ ట్రాప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, కొన్ని వాస్తవాలు తెలిసి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని వేధింపులకు గురి చేస్తుంది, లేదా ఎమ్మెల్యేని మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ అంటే గత హిస్టరీ కూడా చూస్తే అంత బాగాలేదు ఆవిడది. 2013 నుంచి 2019 వరకు అనేక మందితో లవ్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు ఉంది. భర్తకి 2018లో మ్యారేజ్ చేసుకుని అతని మీద డైవర్స్ 498A కేసు పెట్టింది. సో డైవర్స్ ప్రపోజల్లో ఉంది. ఈ టైంలో ఎమ్మెల్యేకి టచ్లోకి వెళ్ళింది, ఎమ్మెల్యేని ట్రాప్ చేసింది. ఎమ్మెల్యేని ఆవిడకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిందో మార్చుకుందో, అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ కొంతమంది ఆడవాళ్ళకి కొంత అది ఉంటుంది, అంటే ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది, అంటే ఒక మగవాణ్ణి వాళ్ళ కంట్రోల్ చేసుకోగలిగిన నేచర్ ఉంటుంది. సో ఈవిడ ఎక్కువ సంబంధాలు చాలా కాలంగా కలిగి ఉంది కాబట్టి ఆవిడకి ఇంకెక్కువ ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు మేబీ. అంటే ఇదేది నేను ఎగ్జాక్ట్గా అని చెప్పట్లేదు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు సంఘటనలు ఉన్నాయి కాబట్టి, అనేక సంఘటనలు గతంలో పునరావృతం అయి ఉన్నాయి కాబట్టి వాటిని జస్ట్ చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈవిడ దగ్గర నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళ మదర్ ఈవిడ మీద ఫిర్యాదు చేయడం, ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం, ఫిర్యాదు చేశారని తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళని వేధించడం, లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళి నా ఫిర్యాదు కూడా తీసుకోండి అని చెప్పనేసి పోలీసుల మీద ఒత్తిడి తేవడం, ఇవన్నీ కూడా వరుసనే జరుగుతున్నటువంటి సంఘటనలు. సో ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? తర్వాత కొన్ని ఆడియో రికార్డ్స్ అని, కొన్ని 500 వీడియోస్ ఒక మహిళ దగ్గర ఎందుకు ఉంటాయి? సాధారణ మహిళ 500-600 వీడియోస్ సాధారణ మహిళ దగ్గర ఎందుకు ఉంటాయి? నిజంగా ఎమ్మెల్యే నిజంగా ఈవిడ మీద అఘాయిత్యం చేస్తుంటే 500-600 సార్లు జరగదు కదా. 500-600 సార్లు అఘాయిత్యం జరగదు. తర్వాత 500-600 సార్లు అతనితో చనువుకున్నటువంటి వీడియోలో ఎందుకు తీసుకున్నాను అడిగితే, ఎస్ నేను ఎవిడెన్స్ కోసం పెట్టుకున్నాను. అంటే ప్రీ ప్లాన్డ్గా మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ వస్తుంది. రేపొద్దున ఎమ్మెల్యే ఈవిడ చేయి దాటిపోతున్నానని తెలిస్తే అతని రోడ్డుకి ఈడ్చడానికి నేను ముందుగా నుంచి ప్రిపేర్ అయి ఉన్నాను అనేటువంటి ఆ మహిళ చెప్తున్నటువంటి వాదన. మరి అలాంటి మహిళని కొన్ని మీడియా సంస్థలు ఎలా సమర్థిస్తాయి? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎలా సమర్థిస్తారు? వైఎస్ఆర్సీపీ అనుకూలమైనటువంటి మీడియా ఆర్గనైజేషన్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, ఎలా సమర్థిస్తారు? సో ఇవన్నీ అంశాలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ మనతో లైవ్లో ఉన్నారు ఆల్రెడీ, తమ్మిశెట్టి నాగేంద్ర గారు. ఈ వివాదంలో తమ్మిశెట్టి నాగేంద్ర గారిని కూడా ఆ మహిళ లాగినటువంటి సంఘటన ఉంది. సో అందులో ఉన్న వాస్తవాలు ఏంటి, ఎందుకో ఆ మహిళ ఇంటర్నల్గా అసలు ఏంటి, ఆవిడ ఉద్దేశాలు ఏంటి అనేది కొంత ఆయన దగ్గర నుంచి తీసుకునే వివరణ తీసుకుందాము. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే సార్. మీ ఇంట్రో వింటున్నాను ఇప్పుడు నేను. అసలు నాకు తెలిసి వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ దేర్ అది మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజాన్ని బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీవీ 23 నా సార్, ధన్యవాదాలు సార్ మీకు. నేను ఏం చెప్తున్నానంటే ఆమె లేడీస్ అవసరం వచ్చినప్పుడు ఆ జెండర్ తీసుకొచ్చి ఆడ అని ఆయన కూడా ఒక తల్లి, చెల్లి, అమ్మ అందరి మధ్యలో పెరిగిన వాళ్ళమే. మనం ఎందుకంటాం సార్ అనవసరంగా ఒకరిని? లేడీ కాదు సార్, 100% కన్నింగ్ కిలాడి లేడీ సార్. తెలుసు కాబట్టి అతని చరిత్ర తోడితే మీకు ఇప్పుడు రోజుకు 23 రోజుకు ఒక అప్డేట్ ఇవ్వగలను నేను. అంత ఉంది సార్ ఆమె డెప్త్. ఫస్ట్ భవానీ శంకర్ అని విశాఖపట్నంలో సహజీవనం చేసి బెదిరించి 6 లక్షలు, బద్వీల్లో సహజీవనం భర్త అని చెప్పి ఆడ ఇంతని కమాండ్, మళ్ళా 3, ఇప్పుడు ఇతను ఉండేది 4. ఇవన్నీ ఏంటివి? అఫిషియల్. అనఫిషియల్ గా 2013 నుంచి రాము ఆచారి, మనోజ్, ఇంకా అసలు మీరు ఆ అమ్మాయి బద్వేల్ డిగ్రీ కాలేజీలో చదివింది, ఆ ప్రిన్సిపల్ నెంబర్ ఇస్తా, లేదా ఇంకో చెప్తే నమ్మని విషయం ఏంటంటే, నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక బాధితుడు నమస్తే అన్న అన్నారు. నా నెంబర్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అన్న. నా పేరు నేను ఇట్లా ఫలాని సుధీర్ అన్న, నా పేరు ప్రదీప్ అన్న, మీతో మాట్లాడచ్చు చెప్పు తమ్ముడు అన్న. అమ్మాయి
భయంకరమైన కన్య అన్న. ఉమ్, నేను వాళ్ళ ఆ అమ్మాయికి నాకు ఎట్లా పరిచయం అంటే, నేను సింహాద్రిపురంలో కాంట్రాక్ట్ ఉమ్, పనిచేసేవాడు. ఉమ్, ఆ ఎండి ఆఫీస్ లో పనిచేసేటప్పుడు నేను బిల్లు అట్లా పరిచయం అయిందన్న నాకు. ఉమ్, మా నాన్నకు బాగలేదు అని చెప్పి కొంచెం మనీ కావాలి అట్లా పరిచయం అయి నాకు ఉమ్, నన్ను కూడా చేసి ఉమ్, ఇప్పుడు ఒక రాత్రి ఇంకా నాకు ఉద్యోగం ఎట్లా వస్తుంది ఇట్లా డిస్కస్ చేసుకునే టైంలో మా నాన్నకు బాగలేదు రేపు హాస్పిటల్ పోవాలనింది. పొద్దున్నే 4కే లేచి వచ్చి మా నాన్న చనిపోయినాడు అని చెప్పింది. నాకు 100% డౌట్ అన్నా ఈ అమ్మాయి నాకు ఎట్లా ఉద్యోగం వస్తుంది అని డిస్కస్ చేస్తా ఉండింది కాబట్టి డయాలసిస్ పేషెంట్ అయిన వాళ్ళ నాయన్ను ఈ అమ్మాయి ఊపిరాడకుండా చంపేసింది. చంపి ఆ ఉద్యోగంతో ఇక్కడికి వచ్చింది. నాకు తెలియదు అప్పుడు. నేను ఏం చేసినానంటే ఒక లేడీ కదా, తండ్రి కూడా చనిపోయింది, సాయం చేసినాను. కోడూరుకు కావాలంటే నాకున్న రికమెండేషన్స్ తో ఫస్ట్ పోస్టింగ్ వేయించినాను. తర్వాత నేను నా డబ్బులు అడిగాను. నా దగ్గర చెక్ ఉంది, వాళ్ళ తమ్ముడి పేరుతో ఇచ్చిన చెక్ ఆమె లేదు, చెక్ బౌన్స్ అయింది, కేసు పెట్టాను. నా డబ్బులు లేకుండా అడిగితే మన ఇద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ చాట్ ను బయట పెడతానని బెదిరించిందన్న. ఎక్కడికి వచ్చి చెప్తాను అని చెప్పి నిన్న ఫోన్ చేశాడు సార్. నాకు ఇటువంటి బాధితులు ఎంతమందో, చెప్పుకోలేని వాళ్ళు ఎంతమందో. మీకు పరిచయం అయినప్పటి నుంచి నాగేంద్ర గారు, మీకు పరిచయం అయినప్పటి నుంచి ఈవిడ నేపథ్యం ఏంటి అసలు? ఈవిడ కుటుంబ నేపథ్యం కానీ అసలు ఈవిడ వ్యక్తిగత నేపథ్యం కానీ ఎలా ఉండేది మీకు పరిచయం అయినప్పటి నుంచి? అసలు ఈ కుటుంబం లేదు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. సృజన్ కుమార్ అనే అతను సింహాద్రిపురంలో పంచాయతీరాజ్లో పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ప్రకారం ఆమె చనిపోయిందో ఈమె ఉద్యోగం కోసం చంపిందో. అక్కడి నుంచి వీళ్ళని పట్టుకొని వచ్చి కోడూరులో 2013 మార్చి 2021 మార్చి 13 వచ్చి ఫస్ట్ పోస్టింగ్ చేరింది. 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్. 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగస్తుడైనా ఉద్యోగిని అంటున్నారు కదా సార్. ఎట్లా ఉద్యోగిని? ఆ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తే సర్వీస్ రిజిస్టర్ అని ఒకటి ఓపెన్ కావాలి. సర్వీస్ రిజిస్టర్ లేదు. ప్రొబేషన్ పీరియడ్ లో ఉంది ఆవిడ. అయిపోయింది 2 ఏళ్ళు. 2 ఏళ్ల ప్రొబేషన్ అయిపోయింది. 21లో జాయిన్ అయితే 23కి అయిపోయిందా? ఇప్పుడు 26 కదా సార్. అవును. మరి ఎందుకు ఆమె రెగ్యులర్ ఉద్యోగి అట్లా అసలు సర్వీస్ రిజిస్టర్ లేదు, అక్కడ రికార్డ్స్ లేకుండా చేసింది. ఇప్పుడు అవునా? నిన్న కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. అవును, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఆఫీస్ లో అసలు ఆమె ఏంది చెప్పా పెట్టకుండా లీవ్ లెటర్ లేదు, ఏం లేదు, ఏంది ఇది అని ఆమె రికార్డ్స్ ఇస్తే ఎస్ఆర్ఏ లేదు. ఎస్ఆర్ఏ ఏం చేస్తుంది? ఆ కన్సల్ట్ అడిగారు 2 ఏళ్ళు ఏం బాగా పనిచేసింది అని చెప్పి, అది మ్యాండేటరీ కదా సార్. చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆమెకి ఎస్ఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎస్ఆర్ఏ లేదు. నాకేం సంబంధం అంటే నేను ఇంకో మాట అడుగుతున్నా ఛాలెంజ్. ఆమెకు ఒక 50,000 60,000 జీతం సార్, ఒక మామూలు ఉద్యోగి. నేను ఐ డోంట్ కేర్ అంటాను మనీ. ఎవడైనా ఎట్టొచ్చింది మరి ఆమె అకౌంట్ లన్నీ తీయకుండా పోతారా? రేపు పోలీసులు, ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టినాము మేము వస్తా అని వెతుకుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్నే తీయరా ఆమె అకౌంట్లు? ఎట్లొచ్చింది ఈ మనీ అని చెప్పుకోవాలి కదా. ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది చెప్పాలి కదా. అకౌంటబిలిటీ ఉండాలి కదా సార్. అకౌంటబిలిటీ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆమెకు సంబంధం లేని వ్యక్తి, ఆమె ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎల్డీసీ, దట్ మీన్స్ జూనియర్ అసిస్టెంట్. ఆమె అవును, ఎల్డీసీ. ఒక జూనియర్ అసిస్టెంట్ గా ఉండే ఆమె అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఈఓ సంతకాలు సీళ్లు దగ్గర పెట్టుకుని ఒక 5 lakhs 6 lakhs గవర్నమెంట్ కు పోయేది ఈఓ దగ్గరకు పోతున్నా 2-3 బ్రోకర్లా వాటి పెట్టుకొని వాళ్ళతో చెప్పిస్తుంది. మేడం దగ్గరికి పోతే తక్కువ పడుతుంది అని. ఆ మేడం దగ్గరికి పోతే తక్కువ పడుతుంది అని ఇడిపోయినారనుకో, ఎందుకంటే ఆడ 6 అవుతుంది 7 అవుతుంది 3 ఇవ్వండి 4 ఇవ్వండి అంటది. ఎవరైనా మామూలు కామన్ గా అంటే ఈ 4 లక్షలు చేసి ఇస్తుంది. ఇప్పటికీ 5 లక్షలు తీసుకొని 3 లక్షలు తీసుకొని ఫేస్బుక్ లో 100 లక్ష రూపాయలు క్యాష్ తీసుకొని మేడం నా పని ఏమైంది అని అడిగితే, సార్ లేరండి మాట్లాడదాం 1 లక్ష అడుగుతున్నాడు అని చెప్పిన ఆడియోలు వీడియోలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు కూడా మీకు పంపిస్తాను నేను కావాలంటే. ఆ డీటెయిల్స్ కూడా పంపిస్తా, ఫోన్ పేలో ఈమెకు డబ్బులు వేసినట్టు. ఈమెకు ఎక్కడ ఏ క్వశ్చన్ లేదు సార్. ఈమె ఇప్పుడు ఏమంటారు అసలు బ్రూటల్ గా అసలు మీరు అంటున్నారు కానీ లేడీని ఇప్పుడు ఆ కేరళలో ఎవరో అనవసరంగా పాపం అతని మీద దాడి చేసి అని చెప్పి అబద్ధాలు చెప్పి చంపేసింది కదా. ఆమె అతనికి ఆ లేడీ కంటే 100 రెట్లు ఎక్కువ. అయితే నాగేంద్ర గారు, ఇందులో ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఆవిడతో గతంలో కొన్ని ఆడియోస్ మాట్లాడారు అని చెప్పని కొన్ని ఆడియోస్ రివీల్ చేసింది. అది కూడా ప్రీ ప్లాన్. ఎట్లా అంటే నేను ఇంటికి పిలిచాను సార్, ఒక పెద్దోడుగా నాకు తెలిసింది. అవును, శ్రీధర్ నా పార్టీ, నేను చదివించుకోవాలని మీరు 2 సార్లు ఎక్కడ కలుద్దాం అని అడిగితే, వద్దమ్మా నా ఇంటికి రా అన్న. ఎవరైనా ఇంటికి పిలుస్తారా సార్? నేను ఇంటికి పిలిచి కూర్చోబెట్టి నాకు 100 మంది చెప్పారు రికార్డ్ చేస్తుంది.
రికార్డ్ చేస్తుందని చెప్పి నాకు ఆఫీస్ లో వాళ్ళే కొంతమంది మళ్ళా చెప్పనిపించారు. మీరు ఏదో ఇంటికి రమ్మన్నా, అక్కడ చెప్పింది నాగేంద్ర సార్ ఇంటికి రమ్మన్నాడు అని. సరే మీరు ఏదో చెప్తున్నారంట కదా, రికార్డ్ చేసుకొని నాకేం రికార్డ్ చేసుకుంటే అంతే కదా. ఇప్పుడు రికార్డ్ చేసుకుంటే నాకేం సార్, నేనేమో తప్పుగా మాట్లాడతారా అమ్మ కూర్చోమ్మ తల్లి అని. ఎందుకైనా మంచిదని నేను నా పెద్దోళ్ళు ఇద్దరు, ఒక ఎక్స్ సర్పంచ్ ఒక ఆయన, ఒక కాంట్రాక్టర్ ఒక ఆయన, పెద్దోళ్ళని తెచ్చి ఇద్దరిని కూర్చోబెట్టిన. 2 hours చెప్పింది స్టోరీ. ఇది నమ్మ లేదమ్మా వాళ్ళ ఇప్పుడు ఏం జరిగింది సార్, వాట్ ఎవర్ అంటే ఈమెం చేసింది, శ్రీధర్ చాట్ చేస్తూనే వాళ్ళ అమ్మ నాయనకు దగ్గర అవ్వాలని ట్రై చేసింది. ఒక పెళ్ళైన ఆడది కాళ్ళకు మెట్టులు లేకుండా తాళి లేకుండా పోయి మీ వాళ్ళని అమ్మ అంటే నేను చెప్పేది సామాజిక వర్గం ఇద్దరు ఒకటే. మీ సామాజిక దాంట్లో ఏదో సర్ నేమ్స్ ఉంటాయి కదా సార్, పాకనాటి కోలనాటి, అట్లా మీ వాళ్ళు మీరు మేము ఒకటే బంధువులమే. ఇట్లా చెప్తే ఏ తల్లి అనే ఉంటుంది, దానైనా కూర్చో ఏదో పని మీద వచ్చింది కొడుకు ఎమ్మెల్యే అనుకుంటారు వాళ్ళు. అట్లా కొద్ది రోజులు మెయింటైన్ చేసి ఆమెకే ప్రపోజల్ పెట్టింది. ఆమె డౌట్ వచ్చి ఎవరు మన బిడ్డే అంటే నేను కొంత ఎంక్వైరీ చేసుకునింది. మాకు కూడా తెలియదు, ఆమె ఎంక్వైరీలో తెలిసింది పనిచేస్తుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది, మళ్ళీ రెండో ఊరితో కూడా విడాకులు, 3-4 సంవత్సరాలు కొడుకున్నాడు, మంచిది కాదు, అన్ని డీటెయిల్స్ ఇచ్చినారు ఆమెకు. ఆమె కట్ చేసి నువ్వు బుద్ధి ఉందా లేదా నువ్వు అని చెప్పి ఆమె కట్ చేసినాక ఆమె మీదకి ఫైర్ అయ్యి మీ అమ్మ ఎక్కువ మాట్లాడుతుంది, మీ నాయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు చాట్ నేను అయి ఉండాయి భయపడిస్తాను, టార్చర్ స్టార్ట్ చేసింది. 600 వీడియోస్ దాకా 500-600 వీడియోస్ దాకా ఆయన చెప్తున్నది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక మహిళ 500-600 వీడియోలని దగ్గర పెట్టుకోవడం అనే అంశాన్ని నాకు నచ్చింది ఏంటంటే, ఒక మహిళ ప్రీ ప్లాన్డ్ దాని వెనక డ్యూటీలు వేసి కాకపోతే 500 వీడియోలను ఎంత డేంజరస్ గా ఎంత దొంగతనంగా రికార్డ్ చేస్తారు సార్, మీరు చెప్పండి. మీరు ఇది అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఎవరు మోసపోయారు? నీకు అన్ని తెలుసు, 3-4 మొగులను వదిలేసి పెట్టుకొని నువ్వు పోయి మోసపోయింది మా ఎమ్మెల్యే గారు సార్. అవును, ఎమ్మెల్యే గారికి మొదట తెలియదా? ఎమ్మెల్యే గారికి మొదట పరిచయం అయినప్పుడు నేను కొన్ని తీసుకుంటాం, మేము రిసీవ్ చేసుకుంటాం. ఏంది మీ వాడికి బుద్ధి లేదా? అందరు మాట్లాడుతున్నారు ఏమన్నా, చదువుకున్నాడు కదా, ప్రజాప్రతినిధి కదా అని. ఎవ్రీథింగ్ ఓకే, తీసుకోవాలి, తప్పు చేసినప్పుడు తీసుకోవాలి. కానీ బట్ నేనేమంటున్నానంటే, ఒక తండ్రి ప్లేస్ లో మీరు కూడా ఆలోచించండి. మన ఇంట్లో మన బిడ్డ తిరుగుతూ ఉంటే ఒక 27-28 ఏళ్ళ ఇంజనీరింగ్ చేసిన కుర్రాడు ఎట్టుంటాడు సార్? అవును, హ్యాపీగా ఇన్స్టాలోనే ఇంకోటి చాట్ చేస్తే హాయ్ అంటే హాయ్ అనకుండా ఉంటాడా? అట్లా చేసి అంటే ట్రాప్ చేసింది మీరు. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జెడ్ అంటే దీని వెనక మొత్తం కుట్రంతా వైసీపీ. దీని వెనక చాలా మంది ఉన్నారు సార్, స్వపక్షంలో కొంతమంది, విపక్షం పరపక్షం అందరు కలిసి ప్లాన్ చేసుకొని ఇతనైతే ట్రాప్ లో దొరికేసినాడు. ఈయన ఏం చేయాలి? ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చి రూపానంద సంవత్సరన్నర కాలంలో అంటే మొదటగా ఎమ్మెల్యే గారికి తెలుసు అంటారా ఈమెకు మ్యారేజ్ అయింది, ఈ కుటుంబ నేపథ్యం ఇలా ఉందని నేను మొదటే చెప్పాను అంటుంది. నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారా ఎమ్మెల్యే గారు? గెలిచిన రోజు మేమందరం ఉన్నాం, గెలిచిన రోజు మరుస రోజు మేమందరం ఉన్నాం. రాత్రి 3కు పోయాం ఇంటికి, అంటే రకరకాల దాంతో. ఆమె చెప్తాది, ఆమె వచ్చి ఆయన చెప్పి 3 గంటలు మాట్లాడినాడంట ఆమెతో, చాట్ చేశాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? తర్వాత ఆమె వచ్చింది ఎందుకు తెలుసా, నేను పిఏగా ఉంటాను అని వచ్చింది మొదట. చెప్తే లోపలికి నేనేం చెప్పానంటే, నేను కూడా ఉన్నాను, నేను అంటే నాకు తెలీదు, అడిగారు నన్ను ఎవరో పంచాయతీ ఆఫీస్ లో. లేడీ అంటేనే నేనేం చెప్పాను, ఇది సినిమా కాదు, మనం అర్ధరాత్రులు తిరుగుతాం, వద్దు అని అందరం ఖండించాం. అప్పటి నుంచి ఈయన నన్ను వద్దన్నారా సార్, నేనేం తప్పు చేశాను సార్ అని పెడుతుంటే, ఆయన సింపతికి మనం తీసుకోలేకపోయినాం కదా అని, లేదులే ఇంకోసారి చూద్దాం అది ఇది అని ఓకే లేదు సార్ మీరు గుర్తించినారు చాలు, ఇట్లా అంటే ఎవ్రీథింగ్ మీ పిల్లోడు కదా సార్. అవును, ఏదో చెప్పి చేసుకున్నాడు. ఇంకా ఆమెని స్టార్ట్ చేశారు. ఇందాక ఏం చెప్పింది, మొదటి పరిచయంలోనే నన్ను ఇంటి దగ్గరకు వచ్చి కారు ఎక్కించుకొని కడప రూట్ లో తీసుకెళ్లి చీకిట్ ఓకే అన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఇప్పుడే పెడతా, నేను మాట్లాడుతూనే పెట్టమన్నా అయిపోతూనే పెడతా. ఎవరు చాట్ చేసినారు, నువ్వు రా అంటే అమ్మో నాకు భయం అని పెట్టున్నాడు మా ఎమ్మెల్యే గారు. అవును, ఆల్రెడీ ఉన్నారండి అంటే విన్నాం. నాకు భయం అంటే లేదు, నేనే వస్తా, మీ ఊరు అవతల రోడ్ లో ఉంటా, ఎక్కించుకో, నీ పక్కన కూర్చోనిలే, వెనక సీట్ లో కూర్చుంటా, మబ్బులేకి పోదాం.
మనం కలుద్దాం బేబీ, ఆ. అది ఆమె వర్క్స్. ఉమ్. అంటే ఈ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చిందా ఎమ్మెల్యే ఇచ్చేసింది. నాగేంద్ర గారు? లేకపోతే నాగేంద్ర గారు పెళ్లి ప్రపోజల్ తీసుకురావడం, ఆయన పెళ్లి చేసుకోవడానికి హామీ ఇవ్వటం, అబార్షన్ చేయించడాన్ని వీటిని ఏమంటారు? అంటే 5 అబార్షన్లు అని కాదులే కానీ ఏదో పిల్స్ వేసుకున్నాను, అది వేసుకున్నాను, ఇవి వేసుకున్నాను ఇవి చెప్తుంది కదా ఆవిడ. అన్ని తప్పు సార్. ఆ. శ్రీధర్ ఫ్రెండ్ ఇచ్చినాడు అని చెప్పినా కదా, ఫస్ట్ దాని గురించి చెప్తున్నానండి. ఉమ్. విజయలక్ష్మి ఇంటి పేరు ఉమ్. విజయలక్ష్మి అనే చెప్పండి. పోలంరెడ్డి విజయలక్ష్మి అని వాళ్ళ వదిన ఉంటది. ఉమ్. ఆమె కూతురు ఈమె ఫ్రెండ్. ఉమ్. ఆమె పేరంరెడ్డి విజయలక్ష్మి అనే ఆమె ఈమె వదిన. ఆమె ఇచ్చింది కీర్తి మెడికల్స్ లేక పోయి, అవి కూడా తెచ్చినా నేను అన్ని. కీర్తి మెడికల్స్ లో టాబ్లెట్ తెచ్చి ఏదో అని చెప్తాను అంతే, అది తీసుకున్నా లేదో తెలియదు. దాని తర్వాత ఇదే ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయినారు, నీకు ఫ్లైట్ టికెట్లు పంపిస్తా. దాని తర్వాత బెంగళూరు తిరిగి ఉన్నారు, అంటే ఎందుకో మనకు తెలియదు. అవును. దాని తర్వాత హైదరాబాద్, విజయవాడ అన్ని ఫ్లైట్లే. అదే ఆడ ఆర్థిక స్తోమత బాగా ఎక్కువ అంటారా? తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కానీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి అంటారా? ఎవరికి? ఈమెకి, మన వీణా గారికి. నాకు తెలిసి వాళ్ళ నాయన చనిపోయినప్పుడు ఆ డబ్బులు వచ్చి ఉంటాయేమో. ఇంకేముంది సార్, నాకు తెలిసి ఇంక అన్ని ఇట్లాంటి డబ్బులే ఉంటాయి. సెటిల్మెంట్లు అంటే మనకు కనపడేది 15 లక్షలు లీగల్ గా, కనపడకుండా భయపడి పిల్లోళ్ళు నేను పెడతానంటే ఎంతమంది ఇప్పుడు చెప్పాడు కదా ప్రదీప్ రెడ్డి అని, ఆయన ఏం చెప్పాడు సార్, నేను భయపడిపోయాను సార్, న్యాయం జరగాలి సార్, ఇప్పటికీ నా చెక్ బౌన్స్లు అట్టే ఉన్నాయి సార్ అంటున్నాడు. ఏం చేయాలి, ఆ డబ్బులు రాదు, ఇట్లాంటి డబ్బులు అంతే ఇవే ఉంటాయి సార్. ఎమ్మెల్యే గారికి 7 లక్షల రూపాయలు అప్పించానని చెప్తోంది. ఎమ్మెల్యేకి 7 లక్షల రూపాయలు అప్పించాను నేను, 25 కోట్లు అడగడం ఏంటి అంటుంది. 25 కోట్లు నేను అడగలేదు, నేనే 7 లక్షల రూపాయలు అప్పించాను అంటారు. ఆమె 1 లక్ష తీసుకునిందని ప్రూఫ్ ఇచ్చాను, ఆయన 7 లక్షలు ఇచ్చిందని ఏం ప్రూఫ్ చెప్పమానండి. రైట్. అవును, అంతే కదా సార్. అంటే ఇప్పుడు మనం ఇంత తెలివిగా ఉన్నామా, 500 వీడియోలు చేసినామా, డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడదా? 100% ఉంటుంది. ఆ వీడియో కూడా ఉంటుంది కదా మరి ఇప్పటికి. అంటే ఇప్పుడు 25 కోట్లు డిమాండ్ చేస్తుంది ఎవరిని సార్ నాగేంద్ర గారు? అవే యాక్చువల్ గా 5 కోట్లు డిమాండ్ చేసి ఇవ్వండి అని చెప్పి ఇతన్ని ఏమడిగిందని ఇన్ఛార్జ్ ఉంటారు రూపానంద రెడ్డి గారు, వాళ్ళ మిస్సెస్ కు ఫోన్ చేసి ఆమె పెట్టింది మెసేజ్. రూపానంద రెడ్డి గారి వైఫ్ కి 25 కోట్లు ఇవ్వాలి అంటే ఎట్లా బయటకు వచ్చిందంటే నాకు పెట్టింది, ఆయనకు పెట్టింది, అట్లా ఎవరైతే అతనితో ఉంటారో అందరికి పెట్టింది. సరే ఏంది ఇదేని మేము మాట్లాడుకుంటే శ్రీధర్ని పిలిస్తే నేను భయపడిపోయి 25 కోట్లు ఇస్తానన్నాడు. ఇప్పటికి రేపు 11 గంటలకు అంబానీ కూడా ఇలాడు పొద్దు ఫోన్ చేసే పొద్దునకి 25 కోట్లు అంటే ఇంకేదన్నా బ్యాంకు తోపు ఇంకేదన్నా అంటే భయపడ్డాడు మావాడు. అంటే ఏదో ఒకటి చేస్తే ఇదేమన్నా బయట తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, పార్టీకి తెలుస్తుంది అని చెప్పి అతను తద్దరపడిపోయి ఉండొచ్చు. ఇక్కడ బెదిరించిందామా, ప్రీ ప్లాన్ ఆమా మొత్తం. దీని వెనకాల మీరు దీని వెనకాల కుట్రదారులు ఉన్నారని ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు అందరూ కలిసి కట్టి ఈ పని చేసినారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగత అభిప్రాయం. సరే, అది పొలిటికల్ సైడ్. అది తర్వాత ఈవిడ వ్యవహార శైలిని, అబార్షన్ల గురించి మాట్లాడినారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను నా ఫ్రెండ్స్ 4 ఫోన్ చేశాను, గైనకాలజిస్ట్ ఆల్సో, నా క్లాస్మేట్. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, అరే బాబు ఎందుకు అడుగుతావురా ఇవన్నీ అని చెప్తుంది ఆమె. నేను అట్లా కాదు, నాకు ఇంట్లోనే తెలుసు, కానీ నేను అడగాలి అని అడుగుతున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ 5, ఒకసారి 7 సార్లు అనేది, ఒకసారి 5 సార్లు అనేది, పోనీ మనం 5 తీసుకుందాం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పాసిబుల్ కాదు అని ఉంది. మీరు కూడా కావాలంటే కనుక్కోండి. మరి కానప్పుడు ఎట్లా ఫస్ట్ టైం టాబ్లెట్ పోయిందనింది, ఎవరో ఇతను ఇచ్చాడు, ఇతని ఫ్రెండ్ అనింది, కాదు వాళ్ళు వదినే అని చెప్పింది. ఇప్పుడు రెండోసారి సంజీవని హాస్పిటల్ లేదు, ఏం హాస్పిటల్? సంజీవని హాస్పిటల్ 2, 3 తెలియదంట. నేను వెంటనే హాస్పిటల్ ఎండింగ్ చేశాను, మా ఊరే కదా సార్, చాలా మంచి ఆయన యాదవ్ చెప్పారు, వాళ్ళ వైఫ్ మంజు యాదవ్. అక్కడికి ఎవరు పోయినా చీమ పోయినా వాళ్ళు రిజిస్టర్ లో పేరు రాసుకుంటారు. ఈమె పోయి ఒక 20 నిమిషాలకు వెనక్కి తిరుక్కొని, అంటే ఇన్ అండ్ అవుట్ రాస్తారు. ఆ 20 నిమిషాల్లో నాకు అయిపోయింది అని చెప్తాంది. ఎవరు చేసి అది అయితే నాకు తెలిసి రోబో చేసిన 20 నిమిషాల్లో, అంటే ఇంతవరకు అంత టెక్నాలజీ మనకు రాలేదు. డిఎన్సి 20 మినిట్స్లో చేసే అంత టెక్నాలజీ అయితే మనకు రాలేదు. ఇక అదంటే ఇక దాన్ని పూర్తిగా అబద్ధం అని అనుకోవాలి. తెలియలేదు. పోనీలే
2, 3 కూడా నేను చెప్తున్నా మేము నెగ్లెజిబుల్ అయితే 4, 5 ఎక్కడ ఏ ఊరు? ఇప్పుడు అన్ని లూలో చట్టాలు మాట్లాడినామా? ఒక చిన్న భ్రూణ హత్యకు 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలి, మళ్ళీ బెయిల్. ఇప్పుడు 5 అంటే 5 15 నెలలు ముందు ఒక బెయిల్ రాదు, జైలుకి పోవాలి కదా. ఇప్పుడు ఇవి చేసిన అవినీతి మీద చర్యలు తీసుకుంటున్నారా ప్రభుత్వం తరపు నుంచి? పై అధికారులు మీరు కాదు, మీరు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి అడుగుతున్నారు. హృదయుడు ఏందో జరిగిపోయింది అనుకుంటా ఉన్నా, అందరూ సిట్టే తీసుకుని కేసులు పెట్టింది, మా కొడుకు నేను తేడిపించింది, సతా ఇచ్చిందని అది కేసు రిజిస్టర్ అయింది. ఒక విలేకరుని పిలిచి క్యాప్చర్ చేసింది. మీరు జర్నలిస్ట్ గా ఆలోచించండి, ఆ భాష వినండి, ఆ భాష. ఆమె ఇప్పుడు అంటున్నారు కదా వచ్చి ఇలా మోసపోయారు కదా విలేకరుని. అయితే ఒక మగవాడు కూడా దిగజారి అంత బూతులు మాట్లాడలేడు, మాట్లాడి ఆయన. అవును, అక్కడ ఏం చెప్పింది, నేను అవన్నీ ఫోటోలు రానింది. మళ్ళా 3 రోజుల తర్వాత వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని ఫోటోలు మంచి ఒరిజినల్ అంటది. ఏం సార్ ఇవన్నీ? సో వీడియోలను కలవడం మొత్తం కుట్రనంటారా? చాలా వీడియోలు బయటకు వచ్చినాయి కదా. 200%, 1000% కుట్ర సార్. మొత్తం మీద అంటే మొత్తం మీద 500 వీడియోలకు సంబంధించి ఏమంటారు? వరకు ప్లానింగ్ సార్. అంత పెద్ద జాతీయ పండుగ రిపబ్లికే రాలా జగన్మోహన్ రెడ్డి, పరిగెత్తుకుంటా వచ్చినాడు. ఈమెమో కుంకుమ మునిగినట్టు వచ్చి ఏదో చెప్తున్నాడు, ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని. ఆయనకి ఏం స్క్రిప్ట్ ఇస్తారో తెలియదు. వాళ్ళు జబర్దస్త్ లో లేడీ వేషం వేసుకుంటే పాపం ఆయనతో ఎగిరితే ఆడవాళ్ళతో ఎగురుతున్నాడు, మంత్రి సుభాష్ అంటున్నాడు. అంటే ఈ ప్లానింగ్, ఆ ఫోటో తీసేమను, అది కాదు ఇంకా పెద్ద కుట్ర చేస్తున్నారు. బట్ ఎటో మనకు తెలిసింది లేదు సార్. ఉండంగానే రెడ్ హ్యాండెడ్ గా మీడియాతో వచ్చి పట్టాలు అట్లా చేస్తున్నారు. బట్ దేవుడి దయ వల్ల, ఆ పిల్లోడు దయ వల్ల అన్ని. ఇప్పుడు పరారీలో ఉంది అంటున్నారు. సార్ పరారీలో ఉంది అంటున్నారు. అయిన మీకు అన్న ఐడియా ఉందా ఆవిడ పరారీలో ఉన్న విషయం? నాకు కన్సల్ట్ గారితో ఏమైందండి అంటే, నిన్న ఏదో విషయం ఫోన్ చేస్తే మనం కాంట్రాక్ట్ చేయాలంటే అందుబాటులో లేదు సార్ అన్నాడు సిఐ గారు. అంటే ఇంకా మనం పోలీసులే వాళ్ళ పనులు చేసుకున్నాం, ఎందుకు అందుబాటులో లేకపోతే అడిగిపోతుంది, 2 రోజులు ఉంటుంది, రావాల్సిందే కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 3 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఏ కేసులు అండి అవి? ఏం కేసులు నమోదైనాయండి ఆవిడ మీద ప్రస్తుతానికి? విలేకర్ కేసు ఒకటి, శ్రీధర్ వాళ్ళ అమ్మ పెట్టిన కేసు ఒకటి, చెక్ బౌన్స్ కేసు ఒకటి. చెక్ బౌన్స్. మరి ఆవిడ ఇంకోటి ఎస్పీ గారికి ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. మీకు తిరుపతిలో ఈ 3 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు తీసుకుని ఉంది. ఈ ఉండేది ఉద్యోగం చేసేది కోడూరులో, ఫ్యామిలీ ఉండేది కోడూరులో, తిరుపతిలో ఇల్లు. అది మనకు తెలియదు ఎందుకో 3 years నుంచి, సంవత్సరం నుంచి బాడుగు కట్టలేదని ఆయన ఎస్పీకి లెటర్ పెట్టాడు. పాపం ఓనర్ అడిగితే బెదిరిస్తాందని. ఆ ఎస్పీ గారు ఈమె ఎక్కడ పని చేస్తుందో కనుక్కొని ఆ ఈఓకు పంపించినాడు. పోలీస్ స్టేషన్ కి వస్తే, ఆ ఈఓకి వస్తే, ఈఓ గారు నేను చెప్పినాను సార్ కడతాననింది అని చెప్పి రాసి ఆమె నాకు తెలిసి గ్రీవెన్స్ లో ఇచ్చినట్టున్నది అతను పోయి ఓనర్. అవునా? అది కూడా రికార్డెడ్ గా ఉంది. ఇంత స్టోరీ ఉంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర గారు. అది ఓవరాల్గా మనం చూస్తే ఎవరైతే బాధితురాలు అని మీడియా 2-3 రోజులుగా గగ్గోలు పెడుతూ ఉందో, అంటే మనకి ఎవరు బాధితురాలు అనేది కూడా తెలుసుకోవాలి. ఎవరి ఇష్టానికి వాళ్ళు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని, లేదంటే సమాజంలో గుర్తింపు కోసమో గౌరవం కోసమో వీడితో ఉంటే, ఈ ఎమ్మెల్యేనో లేదంటే మంత్రో లేదంటే ఒక అఫీషియల్తో ఉంటే మన క్యాడర్ మెరుగుపడుతుంది, మనకి సొసైటీలో గుర్తింపు వస్తుంది, లేదా మనం ఉద్యోగిగా ఉన్నప్పుడు మన జోలికి ఎవరో రాకుండా ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో కొన్ని అంటే వాళ్ళకున్నటువంటి ఏదో నాకు అంటే దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండట్లేదు. కానీ సో వాళ్ళకున్నటువంటి అందాన్ని ఎర్రగేయటమో, వాళ్ళకున్న టాలెంట్ని ఎర్రగేయటమో, ఆ తెలివిని ఎర్రగా వేయటమో, ఇప్పుడు మన ట్రాప్లోకి వస్తారనుకుంటే ఎర్రగా వేసి దాన్ని వాడుకోవటం అనేది అని పిలుస్తారు నేను అనుకోను. ఎందుకంటే అలాంటి వాళ్ళని బాధితుల గుంపులోకి మనం ఎలా తీసుకెళ్తాం? బాధితులు అంటే ఏంటి మనకు తెలుసు కదా. నిజంగా హింసింపబడిన వాళ్ళు బాధితులు, నిజంగా అలా అన్యాయంగా ఇదైన వాళ్ళు బాధితులు. ఇన్ని అరాచకాలు చేసి ఒక ఎమ్మెల్యేకి ట్రాప్ చేసి
ఆ ట్రాప్ ద్వారా ఆవిడ లబ్ధి పొందాలనుకోవడం, స్వతహాగా ఇప్పుడు ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చి చేసుకోకపోవడంతోనే నాకు 5 అబార్షన్లు అయ్యాయని చెప్పని ఒక కల్పిత కథను తీసుకొచ్చి ఒక మీడియా సమావేశాలు పెట్టి ఓ జర్నలిస్టుని ఇంటికి పిలిపించి కొట్టి, జర్నలిస్టులు పైపెచ్చి ఇక్కడ ఒక ప్రధాన కీలక అంశం ఒకటి ప్రస్తావించాలనుకున్నాను నేను. నిన్న ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఆడియో వస్తుందా మన దాంట్లో? ఒకసారి ఆ వీడియో ఏదో నిన్న జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్న వీడియో ఉంది కదా, అది ప్లే చేయండి ఒకసారి. మానిటర్ వాల్యూమ్ నాకు. అందరికీ నమస్కారం. నేను నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ప్రెస్ మీట్ అంటే ఒకరు క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. కానీ నిన్న ప్రెస్ మీట్లో ఏం జరిగిందో మీరు కూడా చూశారు. నాకు ప్రెస్ మీట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్. అలాంటిది క్వశ్చన్ టు క్వశ్చన్ అడగకుండా అందరూ ఒకటేసారి మీద పడిపోతే నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను బాధించబడ్డాను, నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను ఫ్రస్ట్రేట్ అవ్వడంలో తప్పు ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరి లైఫ్ మీద అయినా సరే కామెడీ చేసినా, జోకులు వేసినా సరే, ఐ లవ్ యూ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగినా సరే, ఎవరికైనా సరే రావాల్సిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది హ్యూమన్ ఎమోషన్. ప్లస్ 25 crores గురించి మాట్లాడుకుందాం. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆడియో ఆపండి. అది అయితే ఆవిడ చెప్తున్నది ఏంటంటే హ్యూమన్ వాల్యూస్, తర్వాత ప్రెస్టేషన్ ఎందుకు వస్తుంది? బాధింపబడిన వాళ్ళు, బాధితురాళ్లకు ప్రెస్టేషన్ ఎందుకు వస్తుంది? ఏ వేలో ప్రెస్టేషన్ వస్తుంది? ఏ సైంటిఫికల్గా దాన్ని మనం ప్రూవ్ చేయగలుగుతాం? బాధితులకు వచ్చేది ప్రెస్టేషన్ కాదు, దాన్ని ఆవేదన అంటాం. వాళ్ళలో ఉండేది ఆందోళన. బాధింపబడిన వాళ్ళకి న్యాయం జరగనప్పుడు వాళ్ళు ఆందోళన పడతారు, ఆవేదన చెందుతారు. ప్రెస్టేషన్ రాదు. ఒకవేళ ప్రెస్టేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి తెలియక ఒకవేళ మాట్లాడింది అనుకుందాము. సో నువ్వు అసలు నిన్ను మీడియా సమావేశం పెట్టమని అడిగింది ఎవడు? మాకు అంటే మా దేశానికి అర్ధరాత్రి పూట స్వాతంత్రం వచ్చింది అని ప్రకటించడానికి ఏమైనా మీడియా సమావేశం పెట్టావా? లేదంటే ఏదైనా అద్భుతమైన చారిటీ చేస్తాను మీడియా సమావేశం? నీ వ్యక్తిగత కారణం విషయం ఒక ఎమ్మెల్యేది కాబట్టి అల్లరవుతున్న నేపథ్యంలో వచ్చి మీడియా సమావేశం పెట్టావు. ఆ మీడియా సమావేశం పెట్టడం అనేది నీ వ్యక్తిగత ఉద్దేశం. అది ఆ మీడియా ద్వారా నువ్వేదో నిన్ను కరెక్ట్ చేసుకునేదానికి ఏదో అల్లరి చేసేదానికి మీడియా సమావేశం అది. ఆ మీడియా సమావేశంలో నువ్వు ఆన్సర్ చేయలేకపోవటం అనేది అది నీ తప్పు. అంటే నీ దగ్గర ఆన్సర్స్ లేవు, ముందుగా నువ్వు ప్రకారం మాట్లాడలేకపోవడం నీ ఫెయిల్యూర్. అది లేదా నీ దగ్గర వాస్తవాలు లేవు కాబట్టి అది నీ ఫెయిల్యూర్. నువ్వు నిజంతో వస్తే, నిజంగా నువ్వు బాధితురాలు అయితే, నీలో ఆందోళన ఉంటే ఆటోమేటిక్గా నీ తరపున ఇంకెవరు మాట్లాడవసరం లేదు. ఆటోమేటిక్గా జనరల్గా నువ్వే అన్నీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. సో నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోయావంటే కామన్గా అది నువ్వేదో అబద్ధం. సో వాళ్ళు అడుగుతున్న అది నీ ఫెయిల్యూర్. నీ ఫెయిల్యూర్ని ప్రెస్టేషన్గా మార్చుకుని మీడియా నిన్నేదో అడిగేసింది, నిన్నేదో తిట్టేసింది, నిన్నేదో వేధించేసింది అంటాం తప్పు. మీడియా అంటే నీకు పడినప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అడిగే క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయలేవు అని నీకు తెలిసినప్పుడు అలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదు. సో నీ ఇంటెన్షన్ ఏంటి? ఎమ్మెల్యే అనే వ్యక్తి మీద బురద జల్లాలి, దానికి నీకు అందరూ మద్దతు ఇవ్వాలి. అంటే నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు తప్ప, నువ్వు రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కావచ్చు, నీ వ్యక్తి జరుగుతున్న వాటిని అందరం కలిసి సంబంధం లేని వ్యక్తులు కూడా నువ్వు చెప్తున్నదే తీసుకుని నీకు సపోర్ట్ చేయాలనేది నీ ఇంటర్నల్ ఫీలింగ్. దాన్ని అందరికీ వృద్ధి మీరు ఇలాగే ఉండాలి అంటే చాలామంది జర్నలిస్టులు మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. అంటే దాన్ని ఆస్పెక్ట్లో వాళ్ళకి ఇదనపోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పగలిగింది ఏంటంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బయట పెట్టడానికో, లేదంటే ఎవరో వ్యక్తిగత జీవితాన్ని
అల్లరి చేయడానికో నువ్వు పెట్టిన మీడియా సమావేశం. ఆడికి వచ్చిన తర్వాత అందరూ నువ్వు రాంగా రైట్ అని తెలుసుకునే దానికి, నువ్వు చెప్పే నిజాలు అబద్ధాలని తెలుసుకోవడానికి క్వశ్చన్సే అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసి సాటిస్ఫై అయితే నీ తరపున ఆటోమేటిక్గా అప్పుడు ఉన్నటువంటి కథనాలు మరుసటి రోజు నువ్వు అడగకుండానే నీ తరపున నువ్వు బాధితురాలను గుర్తించి నీ తరపున అందరూ కథనాలు రాస్తారు, ఆ కథనాలు వేస్తారు. అలా వేయలేదని దాని అర్థం ఏంటి? నువ్వు చెప్తున్నది అబద్ధాలు కాబట్టి. అబద్ధాలు చెప్పి సో నీ అన్ని ట్రాప్లోకి ఎమ్మెల్యేని లాగి, దాన్ని ఈ రాష్ట్రాన్ని లాగి, ఇందులో కొంతమంది మహిళలను లాగి, మనోభావాలు లాగి, ఇది ప్రెస్టేషను, ఆందోళన, నేను బాధలో ఉన్నాను. బాధలో ఉంటే నాకు తెలిసి అలా ఎవరు ఉండరు. అంటే సైంటిఫికల్గా దీన్ని ఎవరు బాధ అని అనరు. నువ్వు ప్రెస్టేట్ అవ్వాల్సినంత ప్రెస్టేట్ అయితే మీడియాతో మాట్లాడడం మానే, నువ్వు న్యాయ పోరాటం చేయి. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు చాలా ఉన్నాయి, వాటిని వినియోగించుకుని మీరు న్యాయస్థానంలో పోరాటం చేయొచ్చు. 500 వీడియోలు క్యాప్చర్ చేసినంత ఉన్న నాలెడ్జ్ మీకు న్యాయస్థానంకి వెళితే న్యాయం జరిగిద్దని లేదా? సో మీడియాతో మాట్లాడడం, మీకు సహకరించాలని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది మీడియా పీపుల్ పాపం ఏ ఇంటెన్షన్తో మీరు బాధితురాలు అని చెప్పని ప్రమోట్ చేయాలనుకుంటారు నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి మీరు బాధితురాలుగా ఏ ఆస్పెక్ట్లోనూ కనిపించలేదు. మీరు బాధితురాలు అని చెప్పేదానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. మీరు విలేకరులను పిలిచి దాడి చేస్తున్నప్పుడు, మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చేసిన మోసాలు, అవినీతి ఇవన్నీ కూడా చూసిన తర్వాత, ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత, మీ మీద నమోదవుతున్న పోలీస్ కేసుల తర్వాత మీరు బాధితురాలు అని చెప్పేదానికి ఎవరికి నోరు రాదు. అది మహిళ అయినా జంట అయినా ఎవరైనా ఒకటే. మహిళేమి ఇది కాదు కదా, ప్రత్యేకం ఏం కాదు కదా. రాజ్యాంగంలో కత్తి తీసుకెళ్ళి మీరు పొడిసినా, ఒక పురుషుడు పొడిసినా దానికి పడే సెక్షన్ ఒకటే, పడే శిక్ష ఒకటే. సో అది కూడా గుర్తించాలి. మహిళ అంటే ఏదైనా చేయొచ్చు, మహిళ అంటే ఎవరి మీదైనా బురద జల్లొచ్చు, వ్యక్తిత్వ అనాలకి వెళ్ళొచ్చు అని రూల్ ఏమీ లేదు. అలా చాలామంది మహిళలు జైళ్ళల్లో కూడా ఉన్నారు. దొంగతనం చేసిన మహిళకి ఏదైనా వదిలేస్తారా? వేరు కదా. నిన్నగాక మొన్న ఎవరో కేరళలో ఒక అతన్ని పాపం అనవసరంగా ఇష్యూ చేసి అతని ఆత్మాభిమానం దెబ్బతీస్తే సూసైడ్ చేసి చనిపోతే ఆవిడే మహిళను వదిలేయలేదు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సో ఎవరికైనా అదే వర్తిస్తుంది. సమాజంలో సొసైటీతో పాటు బ్రతకాలి తప్ప సిస్టంతో పాటు ఫైట్ చేసి సిస్టమ్ని హేళన చేసి బ్రతకాలనుకోవడం నేరం. థ్యాంక్ యూ.